మనం తప్పుడు వాళ్ళమేనండి. చెల్లె చదువుతుందిగా మన్న కోట్లు మాకండి అని, అంత బాధ ఏమొచ్చింది? చెల్లి చెప్పాల్సిన బాధ ఏముంది? నా చెల్లి ఉందండి, నేను వ్యాపారం చేసుకుంటున్నాను, మా చెల్లి ఉంది, నాకు సహకరిస్తుంది. నువ్వు తప్పు చేస్తే మరి ప్రజల్లో చెప్తుంది కదా, అంతేగా. అయ్యా నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు వద్దు, నేను వ్యాపారం చేయమాక అనిద్దిగా. అదే సేమ్ వాళ్ళకి ఆ కేటగిరీ, నాది ఈ కేటగిరీ. వాళ్ళు ఆ పొజిషన్లో ఉన్నారు. వాళ్ళు ఆ పొజిషన్లో ఉన్నప్పుడు నేను ఈ పొజిషన్లో ఉన్నాను. నాకు సహకరిస్తుంది. చెల్లి అయినా సరే, తల్లి అయినా సరే, ఎవరైనా సరే సహకరిస్తారని చేసుకుంటూ వెళ్తున్నాను. నీకు ఇంట్లోనే సహకరించినప్పుడు బయటకు వచ్చి ఏం చేయగలవు? అది ఒక పైకి అంటమే కానండి, రాడండి, అసలు రాడు. అసలుకి ఏంటంటే ప్రజలు ఏదో డబ్బులు ఇస్తే వాళ్ళే వస్తారో, లాస్ట్కి ఓట్ల టైంకి మనం డబ్బులు పంచుదాము. దానికి 100% అండి, 100% నెంబర్ 1 ఉంది. రాజధాని కూడా నెంబర్ 1గా నిర్మిస్తారు, ఎందుకంటే కేంద్రం కూడా సహకరిస్తుంది. మరి కనీసం రాజధాని అన్ని సంవత్సరాలు మన ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు, ఆంధ్రప్రదేశ్కి ఒక బ్యాంకు లేదు. ఏదో ఆంధ్ర బ్యాంకు ఉందా? లేదుగా. కేరళ బ్యాంక్ ఉందా? కర్ణాటక బ్యాంక్ ఉందా? మహారాష్ట్ర బ్యాంక్ ఉందా? తెలంగాణ బ్యాంక్ ఉందా?